తెలంగాణ అంశానికి వస్తే తీన్మార్ మల్లన్న అంశం చాలా బలంగా చర్చల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూసుకున్నా ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు, అంటే వీళ్ళ అకౌంట్లో మరి వేరే అకౌంట్లో తెలియదు కానీ మల్లన్న నువ్వు జనసేనలోకి రా, మళ్ళీ నన్ను టీడీపీలోకి రా, నీకు టీడీపీ సరైన ఆయుధంగా ఉంటుంది, నువ్వు పోరాటం చేద్దు టీడీపీ పక్షాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? మల్లన్న మనుషులు పెడుతున్నారు అనుకోవచ్చా, లేదంటే టీడీపీ వాళ్ళు నిజంగా స్వాగతిస్తూ ఉన్నారా మల్లన్న? ఇప్పుడు నేను మాట అంటాను, టీడీపీలోకి వచ్చిన జనసేనలోకి వచ్చిన లాస్ట్ టైం రెండు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, రెండు నిలబడలే. జనసేన ఒకటి నిల్చున్నట్టుంది, ఎంపీ ఎలక్షన్ లో నిల్చోలేదు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ నిల్చుంది, డిపాజిట్లు కూడా రాలేదు. అయితే రెండు నిల్చున్నాయి పార్టీలోకి అంత ప్రాధాన్యత లేదు, నెంబర్ 1. రెండోది టీడీపీకి వచ్చిన ఆయన మల్లన్నకి అడుగుని ఇండివిజువల్ గా ఆయన ఉన్న క్యాపబిలిటీ ఆయనకు ఉంది. పార్టీ స్ట్రాంగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్ట్రాంగ్ కాదు. జనసేన పూర్తిగా మరి ఎందుకు వాళ్ళు విస్తరించలేదు, బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు విస్తరించలేదు కనుక వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తున్నా ఆయనకు రైట్ ఉంది. ఇప్పుడు ఒక పార్టీ సస్పెండ్ చేసింది, ఒక పార్టీకి వెళ్ళే రైట్ ఉంది, ఆయన ఇష్టం కదా, ఆయన భావ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆయన ఇష్టం, ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు లేదా ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఆయన ఇష్టం అది. ఓకే, మీరు ఒక యాక్టివిస్ట్గా కావచ్చు, పార్టీ అభిమానిగా కావచ్చు, మీరేం కోరుకుంటా ఉన్నారు? తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని టీడీపీలోకి రావాలని కోరుకుంటా ఉన్నారా, లేదంటే ఆల్రెడీ 2 పార్టీల నుండి జంప్ చేసిండు, గతంలో బీజేపీ నుండి వాళ్ళకు నాయకులకు ఆయనకు పడిరాక బయటకు వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ స్వయంగా సస్పెండ్ చేసింది, ఇట్లాంటి వ్యక్తి ఈ పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుంది అనుకుంటారు, లేదంటే ఇంకా విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయంటారు? అంటే నేను తెలంగాణలో టీడీపీ పార్టీ బలంగా ఉండటానికి అది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండకపోతే పార్టీ బలపడదు. పార్టీ బలపడాలంటే పార్టీకి చాలా కష్టపడాలి, వచ్చే 2029 రావాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు మల్లన్న గారు ఇప్పుడు వచ్చినా కూడా అక్కడ దాంట్లో చేసేది ఏమీ లేదు, ఆయన అలాగే ఉన్నా కూడా ఎమ్మెల్సీలో దాంట్లో ఉండేది, ఆయన యాక్టివిటీస్ ఆయన చేస్తున్నారు కాబట్టి. అంటే నాకు తెలిసి వ్యక్తిగతంగా నేనైతే అంటున్నాను, ఏ పార్టీకి వచ్చినా కూడా ఒరిగేది ఏమీ లేదు, ఆ పార్టీకి లాభమేం లేదు, ఆయనకి లాభమేం లేదు అని నాకు అనిపిస్తుంది. అంటే పార్టీ పగ్గాలే మొత్తం బీజేపీ యాక్టివ్గా ఉంది, తర్వాత ఆల్రెడీ మన కాంగ్రెస్ యాక్టివ్ గవర్నమెంట్ లో ఉంది, మధ్యలో ఊగుసలాడుతుంది బీఆర్ఎస్. అంటే ఊగుసలాడుతుంది, ఎటు 3rd ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేది ఊగుసలాడుతుంది, ఫస్ట్ ప్లేస్ కి రాదు. ఫస్ట్ ప్లేస్ కి రావడానికి అవకాశాలు లేవు వాళ్ళకి, ఎందుకంటే ఇస్ వెరీ టాప్ లోకి వెళ్ళడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అంటే టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, మల్లన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు, అది వాస్తవం అంటారా అవాస్తవమా? అంటే వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండదు, నాకు అంత అవగాహన లేదు కానీ తెలంగాణ మీద నాకు అంత బొరపెట్టలేదు, ఇది టీడీపీ పార్టీ మీద. ఎందుకంటే టీడీపీకి అరవింద్ కుమార్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంఎన్సీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా మంది మొత్తం టోటల్గా వెయిట్ చేసి వాళ్ళ జీవితం ఒక 3 దశాబ్దాలు వెయిటింగ్ చేసి పాపం ఏమీ రాక వెళ్ళిపోయారు. చాలా మంది చంద్రబాబు నాయుడు గారు వెయిటింగ్ చేయడమే సరిపోయింది జీవితాలు, వెయిటింగ్ చేసి వాళ్ళకి ఏం రాలేదు, అంటే బ్యాక్ సైడ్ ఏమైనా వచ్చాయేమో తెలియదు కానీ ఫ్రంట్ గా పాపం ఏమీ రాలేదు. గ్రేట్ లీడర్, ఆయనకి ఏమీ రాలేదు, మూసపేట. అలాగే మన అరవింద్ కుమార్ గారు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, ఆయన ఇప్పటికీ ఆయనకి ఏమీ రాలేదు. టీడీపీ అధ్యక్షుడి పదవి కూడా మన కాసం జ్ఞానేశ్వర్ గారికి వీళ్ళకి అన్నింటికి కొంచెం వచ్చారండి. టీడీపీ ఇక్కడ ఏం పెద్ద బలం లేదు, కాకపోతే ఏంటంటే నేషనల్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి ఉంచడం తప్ప వాళ్ళు ఏదో నాకు తెలిసి ఇక్కడ పెద్ద మన ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఎలక్షన్ లో కూడా నించోలేదు, వాళ్ళు బీజేపీతో కూడా కలలేదు వాళ్ళు. మరి జనసేన ఉన్నది కానీ వాళ్ళు కలుసుకున్నారు కానీ వీళ్ళు కలలేదు. అంటే ఆలోచన ఏమైనా ఉండొచ్చా టీడీపీ కానీ జనసేన కానీ తెలంగాణలో పట్టు సాధించాలన్న ఆలోచన ఏమైనా ఉండొచ్చా? ఉంటుంది, ఎందుకు ఉండదు, ఇక్కడ కూడా గవర్నమెంట్ వచ్చేద్దామని ఉంటది, కూటమి గవర్నమెంట్ మొత్తం టోటల్ గా కూటమికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కూటమి ఉన్నారు కదా, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రావడానికి సర్వశక్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మరి అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసేటప్పుడు మరి బీజేపీ వాళ్ళు మరి మల్లన్న గారిని వ్యతిరేకిస్తారుగా, కనుక అవన్నీ ఉంటాయండి. అదంతా కూడా అంత ఈజీ కాదు, ఇప్పుడేం అంత దాని మీద పొరపెట్టే అంత ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి అయితే లేదు ఇక్కడ తెలంగాణలో. అంతా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద మెయిన్ పొరపెట్టాడు, ఎందుకంటే 2029 చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఆయన కాడ ఉన్న ముందే ఒకటి పోలవరం పూర్తి చేయాలా, ఒకటి అమరావతి పూర్తి చేయాలా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా,
మొత్తం టోటల్గా ప్రజలందరూ కూడా ఏదైతే మధ్యతరగతి కుటుంబీకులు పెట్టారో మొత్తం ఓటు వేశారో అవన్నీ కూడా పూర్తిఫుల్ చేయాలంటే ఆయన దగ్గర ఫండింగ్ లేదు, మొత్తం ఖజానా ఖాళీ ఉంది, అప్పుల పాలై ఉంది. దాన్ని ఎలా ఖజానా నింపాలి, ఎక్కడ రావాలి, ఎక్కడ ఇన్కమ్ పెంచాలి, ఎక్కడ ఇన్కమ్ పెంచి ఏ అన్ని ఉచిత కార్యక్రమాలన్నీ ఎలా పెట్టాలి, ఉచిత బస్సు ఎలాగ ఇవ్వాలి, సిలిండర్లు ఎలా, సో మెనీ ఇస్ ద ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయగలిగితే 2029 మళ్ళా పార్టీ గవర్నమెంట్ రావడానికి వస్తుంది. లేదంటే చిగురుకుంటూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి దూరిపోతాడు మళ్ళా. అది దూరకుండా ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ మీద పెద్ద పట్టు పెట్టాలన్న ఆలోచన ఏం లేదంటారు, అక్కడ ఆంధ్రలోనే సరిపోతలేదంటారు సమయం. అదే కదా, ఆంధ్రాలోనే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే కదా మీకు ఇన్ని బాధలు ఉంటుండగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బుర్ర పెట్టే అంత ఆలోచన ఏముంటుంది. ఇప్పుడు అమరావతి పూర్తవ్వాలంటే ఏమి ఆసామాసా కాదు. 24 గంటలు కష్టపడుతుంది కానీ అమరావతి పూర్తవదు. 24 గంటలకు కష్టపడుతుంది కానీ పోలవరం పూర్తవదు. పోలవరం చాలా ఉంది, వర్క్ ఉంది, ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి, ఇంకా భూమి సెటిల్మెంట్లు ఉన్నాయి, ఇంకా పక్క రాష్ట్రాల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నింటికి మాట్లాడాలి, కాంప్రమైజులు చేయాలి. ఇది మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అదిగో పోలవరం, ఇదిగో నీళ్లు, అదిగో పోలవరం, ఇదిగో నీళ్లు, ఉమ్మడి రాష్ట్రం నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో, ఎప్పుడు నీళ్ళు అవుతాయో నేను ఉంటుండగా చూడగలుగుతానా, లేదా నా పిల్లలు కూడా మనవలు కూడా వచ్చేస్తారో అర్థం కావట్లేదు. కానీ పోలవరం ఇప్పటికైనా ఆయన పూర్తి చేస్తారా, లేకపోతే మళ్ళీ కలగానే నిలబడిపోద్దా చూడాల్సిన అవకాశం ఉంది. అమరావతి పూర్తవుతుందా, అమరావతి సింగపూర్లో పూర్తవుద్దా, లేకపోతే హైదరాబాద్లో పూర్తవుద్దా, వెయిట్ చేసి చూద్దాం.